రాజాతలు నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలు చూస్తారు, ప్రజలే అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం. చాలా చాలా బాగా. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. అందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేసి ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసాం. రిపోర్ట్లు నాకు ఉన్నాయి. అందరిలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే నేను రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు అన్న ఒక బాధ ఆవేదనతో మీకు విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి. ఎలాంటి పరిస్థితి లేదు. బాగా అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటారు ఈరోజు. ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న సర్వీస్. అంతేగాని మీరు చూస్తే చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, లిబరల్ కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం. గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను. నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు ఇచ్చింది. వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపాలకి ఇంత కంగారు? అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు. సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హాని. చెప్పండి అమ్మా, 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక 2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్న 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? విచిత్రం ఏంటో తెలుసా? ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2 ఒక్కోటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయాను? ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరగాలి అంటే డౌట్ లేదు, కాదని అన్నాను. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు. అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడు తిరిగాడా? ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయన సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటున శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు. మీకు తెలుసు, విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపెట్టాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక. ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు
వైకాపా పార్టీ